హుస్నాబాద్ రైతాంగానికి నా నమస్కారాలు. గత నెల రోజులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చెప్పడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమంగా ఎరువుల కొరత ఏర్పడింది. కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఈ ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సెప్టెంబర్ వరకు యూరియా వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది, ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్లనే యూరియా కొరత ఉన్నదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మరి నిన్న హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల మండలాల వారీగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు అనేక ఎరువుల ఫ్యాక్టరీల నుంచి ఎరువులు తయారు చేసి మరి రాష్ట్రాలకు పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఈరోజు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మరి వాళ్ళు ఏదైతే అడిగిరో 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు అడిగితే కేంద్ర ప్రభుత్వం 8,30,000 మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. మరి దఫాల వారీగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు మరి వాళ్ళు అనుకున్న ఏదైతే వాళ్ళు ఇస్తా అనుకున్న యూరియాను మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రం ద్వారా యూరియా పంపించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించడంలో విఫలమైంది. విఫలమైంది అనేది పూర్తిగా కనబడతా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా యూరియా కొరత అనేది రాలేదు. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాసుకుంటూ యూరియా కోసం మరి రైతులు వేచి చూసిన దాఖలాలు ఉన్నాయి. మరి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిల్చునే దుస్థితి ఈరోజు దాపురించింది. కానీ సప్లై చేయడంలో విఫలమై అది తీసుకురావడంలో విఫలమై కేంద్ర ప్రభుత్వం సరైన సరఫరా అందజేసిన మరి కేంద్ర ప్రభుత్వం మీద మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు పబ్బం గడుపుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించిందనేది ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. గతంలో బఫర్ స్టాక్లో మరి 2,70,000 మెట్రిక్ టన్నుల యూరియా గతంలో యూరియా నిల్వ ఉన్నది. కానీ అది ఎక్కడికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ రకంగా మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి మనం గణాంకాలు కనుక చూసుకున్నట్టయితే వ్యవసాయ అధికారులు చెప్పిన గణాంకాలు కనుక చూసుకున్నట్టయితే ఈరోజు స్పష్టంగా మనకు యూరియా కొరత లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకో 70,000-80,000 అవసరం పడితే కేంద్రం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారి
కృషి వల్ల కేంద్రం నుంచి మరి యూరియా సరఫరా అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇటీవల హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పర్యటిస్తూ ఏదైతే యూరియా ఫర్టిలైజర్ షాపుల వద్దకు పోయి యూరియా కొరత ఉన్నది నిజంగానే అని కేంద్రం పైన నెపమెట్టే ప్రయత్నం చేసి రైతాంగాన్ని గందరగోళంలో సృష్టించి వాళ్ళని అయోమయానికి సృష్టించి ఈరోజు యూరియా లేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం మూలంగా ఈరోజు రైతాంగం అంతా మరి యూరియా దొరకదు కావచ్చనే ఒక ఆలోచనతోని మరి ఫర్టిలైజర్ దుకాణాలలో మరి వేసి చూస్తూ ఉన్నారు. ఈ బాధ్యత ఎవరిది? సప్లై చేయాల్సిన పూర్తి బాధ్యత కేవలం కేంద్రం యూరియా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సప్లై చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. 50% కోటా ఏదైతే ఫర్టిలైజర్లు విశాల పర్వత సంఘం కానీ ప్రభుత్వానికి సంబంధించిన సంఘాలకు యూరియా కేంద్రం ద్వారా 50% ఇస్తుంది. తర్వాత 50% మరి ప్రైవేటు ఏదైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ ద్వారా రైతాంగానికి పంపించేయాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ దీనిలో వీళ్ళు విఫలమై ఈరోజు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్గర పెట్టి ఆయన మీద బట్టగాల్చి మీదేయాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని పూర్తి స్థాయిలో రైతులు నమ్మే పరిస్థితి లేదు. మీరు రైతులకు సంబంధించి ఎరువులు సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైనట్టు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు రైతాంగాన్ని ఆదుకునే దిశగా 45 కిలోల యూరియా బస్తాకు దాదాపు యాక్చువల్ ధర 2,503 రూపాయలు ఉంటే రైతు చెల్లించే ధర కేవలం 267 రూపాయలు సరఫరాతో సహా. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది రైతాంగానికి ధర యాక్చువల్ ధర 3,771 రూపాయలు. కానీ రైతు చెల్లించేది కేవలం 1,311 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించేది 2,422 రూపాయల మరి సబ్సిడీని కేంద్రం భరించి ఈరోజు మరి రైతాంగాన్ని ఆదుకుంటున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 1 ఎకరానికి 2 యూరియా బస్తాలు అలాగే 2 డిఏపి బస్తాలు అవసరమైతే ఈరోజు ఆ సబ్సిడీ కనుక చూసుకున్నట్టయితే 9,316 రూపాయల సబ్సిడీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతాంగానికి ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 పంటలకు కలిపి ఈరోజు 18,631 రూపాయల సబ్సిడీని ప్రతి 2 పంటలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి సబ్సిడీ ఇచ్చి మరి తక్కువ ధరకు యూరియాను అమ్ముతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు రాష్ట్రానికి 76,000 కోట్ల రూపాయల ఏదైతే సబ్సిడీ ఈ ఎరువుల మీద 76,000 కోట్ల రూపాయల సబ్సిడీని కేంద్రం భరించి ఈరోజు మరి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మరి 76,000 కోట్ల రూపాయలను భరించి రైతాంగానికి యూరియా పంపిణీ చేస్తున్న మాట వాస్తవం కదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దాదాపు 6,000 రూపాయలు సంవత్సరానికి వేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. మరి 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అట్లా జమ చేసుకుంటూ మరి సంవత్సరానికి 6,000 రూపాయలు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా కలిబుల్లి మాటలు చెప్పి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన పెట్టుకొని మీరు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ ఏదైతే దగ్ధం చేసిరో దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర మంత్రిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ హుస్నాబాద్కు ఎంత యూరియా కావాలి అని చెప్పేసి మీకు
అవగాహన లేదా అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు మంత్రి హోదాలో ఉన్నారు, హుస్నాబాద్కి నియోజకవర్గానికి రైతులకు ఎంత యూరియా సప్లై కావాలని చెప్పేసి ముందే మీరు యూరియా ఎందుకు తెప్పించలేకపోయారు అని చెప్పేసి ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతవాసిగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఎన్నికల సమయంలో ఈ హుస్నాబాద్ ప్రాంతాన్ని మరి రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా మేము హుస్నాబాద్ ప్రాంతం వాళ్ళం అని చెప్పి హైదరాబాద్లో చెప్పుకునే పరిస్థితి నేను తీసుకొస్తా అని చెప్పేసి ఈరోజు యూరియా ఇప్పియలేని పరిస్థితి ఈరోజు ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నది. తప్పంతా మీరు పెట్టుకొని సప్లై చేయాల్సింది పోయి మా మీద ఏదో బట్టగాల్చి మీదేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే అది రైతులు నమ్మే పరిస్థితులు లేదు. పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, ఏదైతే యూరియా వస్తున్నదో ఈ 4-5 రోజులలో ఆల్మోస్ట్ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. మరి మొన్ననే మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కూడా వివరించడం జరిగింది. రాష్ట్ర రైతాంగం ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, వాళ్ళు అట్లనే కేంద్రం మీద ఏదో బదనా చేయాలని చెప్పి చేస్తారు తప్ప ఎక్కడ కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి మరి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఎవరు కూడా రైతులు మరి భయభ్రాంతులకు లోన్ కాకుండా ప్రతి ఒక్కరికి యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, పంపించే బాధ్యత మరి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే యూరియా వస్తుందో వాటిని సక్రమంగా ప్రతి గ్రామానికి ప్రతి రైతుకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.